సీజన్ 8 అంత లేదనిపిస్తుంది. మాకు అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించట్లేదు. మణికంఠ కొంచెం ఎమోషనల్గా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎమోషనల్గా చేస్తున్నాడని అనిపిస్తుంది. సింపతి గెయిన్ కోసం చేస్తున్నాడని అనిపిస్తుంది. అంటే అది జెన్యూన్ అనిపిస్తుందా, ఫేక్ అనిపిస్తుందా? ఫేక్ అనే అనిపిస్తుంది అదంతా. అంటే బిగ్ బాస్కి వచ్చినాక మనకి బయట జరిగేదంతా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అలా చెప్పి 1 వీక్ సేవ్ అయ్యాడు. నెక్స్ట్ టైం చూడాలి ఇంకా సేవ్ అవుతాడు. సోనియా మరో రతిక అనుకోవచ్చా, లేకపోతే తను కరెక్ట్? ఎగ్జాక్ట్లీ మాకు కూడా అదే అనిపించింది. ఎందుకంటే తను అంటే ఎలాంటి ట్రాక్ రన్ చేస్తుందో ఆ ట్రాక్ కరెక్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ వీక్ అంతా చాలా టాంబాయ్ టైప్లో ఉంది. ఇప్పుడు నిఖిల్తో కొంచెం వైండప్ అయ్యి అట్లా చేసరికి మాకు అదే అనిపిస్తుంది. విష్ణుప్రియ గేమ్ ఎలా ఉందండి? ఇంకా స్టార్ట్ చేయలేదేమో అనిపిస్తుంది. అంటే మొన్న జరిగిన డిస్కషన్లో కొంచెం స్టాండ్ తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది మీకు? అనిపిస్తుంది. అంటే సోనియా వర్సెస్ విష్ణుప్రియ డిస్కషన్ నచ్చింది. అవునవును, దాంట్లో సోనియాదే మిస్టేక్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అలా చెప్పడం తప్పు కదా నేషనల్ షోలో. సో అందుకే నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ ఫస్ట్ 2 days బాగుంది. అంటే మేము వస్తాడు లాంగ్ వీక్ వస్తాడు అని అనుకున్నాము. ఇప్పుడు ట్రాక్స్ స్టార్ట్ అవుతుండడం వల్ల నిఖిల్ అంతగా రాడేమో అని నాకు అనిపిస్తుంది. ఈసారి టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు? ఇంకా చెప్పలేమండి, 1 వీకే కదా. నైట్ నామినేషన్ అయినాయి కదా, ఎవరిది అన్ఫేర్ నామినేషన్? సారీ అండి, నైట్ చూడలేదు నేను. సో నిఖిల్ ఇప్పుడు అయిపోయారు కదా, అంటే డల్ అయిపోయారు కదా, దానికి కారణం ఎవరంటారు? కారణం అంటే ఎక్కువ అంటే లీడ్ చేయాలని అనుకోవడం వల్ల మిగతా వాళ్ళు ఇలా లీడ్ చేయడం వాళ్ళకి నచ్చట్లేదేమో, అందుకే తక్కువ అవుతున్నాడు. శేఖర్ భాష కామెడీ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. అంటే కుళ్ళు జోకులు చాలా ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు, మీరు ఏమంటారు? అంటే నైట్ పేరెంట్స్ సేవ్ చేసింది కదా, కరెక్టేనా? వాళ్ళు బయట తెలుసు కదా అందుకే. అంటే 2 గ్రూపులు ఉన్నాయి, తెలుగు కర్ణాటక అని. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.